350 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ని ఈ రోజు 1050 రూపాయలకి పెంచి సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు ఎవరు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి నిరసన తెలియజేయటమే కాకుండా మీరు వెంటనే ఈ ధరలు తగ్గించకపోతే ఈ దేశ ప్రజానికి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి మీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉద్భవమవుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్యాస్ ధరలతో పాటు డీజిల్ ధరల్ని పెట్రోల్ ధరలను కూడా మేము తగ్గించాలి. వాటి వల్ల ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి దేశంలో సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు ఏమీ కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో తినలేనటువంటి పరిస్థితి దాపురించింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని బలహీనపరిచి ఈరోజు ఆ యాక్ట్ పనిచేయకుండా చేయటం వల్ల ఈరోజు దేశంలో కార్పొరేట్ సంస్థలు ఇష్టానురీతిగా ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే నిత్యావసర సరుకుల్ని వారి ఇష్టానుసారంగా గోడౌన్లో స్టాక్ చేసుకుని కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెరిగేటట్టు చేసి పరిస్థితి ఈరోజు దేశంలో దాపురించింది. దీనికి కారణం కేవలం నరేంద్ర మోడీ గారు దేశ ప్రజానీకం కంటే ఈ దేశంలో ఉన్న సిలిండర్లకు దండలేసి గ్యాస్ ధరలు తగ్గించాలి, ఈ భారాన్ని మేము మోయలేమని చెప్పేటువంటి నిరసన కార్యక్రమాన్ని ఈరోజు పాత్రలపాడు గ్రామంలో చింతకాని మండలం ఖమ్మం జిల్లాలో మహిళా కాంగ్రెస్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పాతలపాడు గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.